ఆడవాళ్లలో కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటే మీకు ఫర్టిలిటీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని గమనించుకోవచ్చు. మొదటిది ఇర్రెగ్యులర్ సైకిల్స్. కొంతమందికి పీరియడ్ లేట్గా రావడం జరుగుతూ ఉంటుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీసీఓడి ప్రాబ్లం ఉంది అని మనకు తెలుస్తుంది. ఓవ్యులేషన్ టైంకి జరగకపోవచ్చు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతుంది. రెండోది ఎర్లీ సైకిల్స్ రావడం. ఎవరికైతే ఎగ్ నంబర్ బాగా తగ్గుతుందో వాళ్ళకి పీరియడ్ ముందే రావడం అనేది గమనించుకోవచ్చు. మూడోది పీరియడ్ టైంలో బాగా ఎక్కువ పెయిన్ రావడం. ఇంతకుముందు పెయిన్ లేదు, ఇప్పుడు పెయిన్ వస్తుంది, లేదా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది అండ్ పీరియడ్కి ముందు పీరియడ్ అయ్యాక కూడా పెయిన్ కంటిన్యూ అవుతుంది అంటే ఇది సైన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. మూడోది కొంతమందికి పీరియడ్ కంప్లీట్గా ఆగిపోతూ ఉంటుంది. ఒక 6 months అసలు పీరియడ్ రాకపోవడం, అసలు పెద్ద మంచి అవ్వకపోవడం అనేది మనకు ఈ ఫర్టిలిటీ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పర్సిస్టెంట్గా ఇన్ఫెక్షన్స్ ఉండడం, వైట్ డిశ్చార్జ్ ఉండడం, అది yellowish-గా గ్రీనిష్గా ఉండడం, దురదగా ఉండడం, ఇలాగా పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం గమనించుకొని ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించి మీ ఫర్టిలిటీ ప్రాస్పెక్ట్స్ తెలుసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.